నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ లీడర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. మూసీ ప్రాజెక్టు ఇప్పటికిప్పుడు మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఇన్ని పనులు ఉండగా చాలా పెండింగ్ పనులు ఉన్నాయి, చాలా హామీలు ఉన్నాయి. అది వదిలిపెట్టి దీనిపైనే చేస్తున్నది. అంత అవసరమే వచ్చిందని కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి. అంటే మూసీ అనేది ఈరోజు ప్రారంభమైంది కాదు. 2002లో వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు 296 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి మూసీ సుందరీకరణ చేయాలని చెప్పేసి ఆనాడే బీజం పడ్డది. 2017 బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మూసీ సుందరీకరణ చేయాలని చెప్పేసి 17వ నెంబర్ జీవో తీసుకొచ్చి మూసీలో బఫర్ జోన్ ఏంది, అదేవిధంగా మూసీ మీద రోడ్ల నిర్మాణం ఏంది, అదేవిధంగా మూసీ మీద అక్రమ నిర్మాణాలు 25,000 అక్రమ నిర్మాణాలు అని చెప్పేసి ఆనాడే గుర్తించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మూసీని సుందరీకరణ చేయకుండా ఎంఐఎం పార్టీతో లోపాయికారిక ఒప్పందం కుదుర్చుకోవడంతో ప్రధానంగా ఆనాడు మూసీ సుందరీకరణ జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసీ అనేది సుందరీకరణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టకున్నా కూడా నల్గొండ జిల్లా ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఇది సుదీర్ఘకాల సమస్య. 60 సంవత్సరాల నుంచి మూసీ వల్ల నల్గొండ జిల్లా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి 60,000 ఎకరాలు మూసీ మీద పారుతూ ఉన్నప్పటికీ పండించినటువంటి వడ్లను కొనడానికి కూడా ఎవరైతే వ్యాపారులు ముందుకు రాని పరిస్థితి, అదే కాకుండా చేపలు పడితే చేపలు కూడా తినని పరిస్థితి, అదేవిధంగా కూరగాయలు పండిస్తే తీసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి నల్గొండ జిల్లాకు మోక్షం లభించాలని ఖచ్చితంగా మూసీని సుందరీకరణ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి వికారాబాద్లో ప్రారంభమైనటువంటి మూసీ నల్గొండ జిల్లాలో ఎండ్ అవుతూ ఉంది. కాబట్టి 52 కిలోమీటర్లు ప్రధానంగా మూసీ సుందరీకరణ చేసినట్లయితే, అదేవిధంగా మూసీ సుందరీకరణ ద్వారా నల్గొండ జిల్లా కావచ్చు, అదేవిధంగా 3 జిల్లాలకు ప్రయాణం జరుగుతుంది. అదే కాకుండా మూసీ వల్ల మురికి వల్ల ప్రధానంగా ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైనటువంటి నది ఏదైనా ఉందంటే అది మూసీ అని చెప్పేసి ప్రపంచంలో 22వ స్థానంలో ఉన్నది. అదే కాకుండా మూసీ వల్ల చాలా సుదీర్ఘకాలం పాటు నల్గొండ జిల్లా ప్రజలు అటు ప్రోలేరు ఇటు మూసీ వల్ల ప్రధానంగా ఇబ్బంది అవుతూ ఉంది. కాబట్టి ఆ సమస్య పరిష్కారం లభించాలంటే ఖచ్చితంగా మూసీ సుందరీకరణ చేయాలని చెప్పి ప్రభుత్వం భావించి మూసీ సుందరీకరణ చేస్తూ ఉంది. మూసీ సుందరీకరణ చేసినట్లయితే బీఆర్ఎస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి వచ్చే ఎలక్షన్లో ఓట్లు ప్రజలు వేయరు. కాబట్టి ఖచ్చితంగా ప్రాథమిక దశలను అడ్డుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వ్యూహంలో భాగంగా అనవసరంగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటివరకు 150,000 కోట్లు అని చెప్పేసి డిపిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించలేదు. పదే పదే మాట్లాడుతున్నారు. ఇటు బీజేపీ కానీ ఇక బీఆర్ఎస్ ప్రధానంగా 150,000 కోట్ల ప్రాజెక్ట్ అయితే చేపడుతున్నారు. మొత్తం కమిషన్లను దృష్టి పెట్టుకునే ఇంత పెద్ద ప్రాజెక్టును చేపడుతున్నారని కూడా కేటీఆర్తో పాటు చాలామంది బీఆర్ఎస్ నేతలు కూడా పదే పదే మాట్లాడుతున్నారు. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ బేస్లో పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. 50,000 కోట్ల రూపాయలు అవుతూ ఉంది. 5,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో నిధులు కేటాయించుకున్నాం. 90% జపాన్ సంబంధించినటువంటి సంస్థ పెట్టుబడులు పెడతా ఉంది. 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ వాటా. ఇక్కడ 50,000 కోట్ల రూపాయల నుంచి ఏకంగా 150,000 కోట్లు అని చెప్పేసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నాయి. అదే కాకుండా గుజరాత్లో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో ఏదైనా గంగాని ప్రక్షాళన చేశారు. గుజరాత్లో కూడా నదులను సుందరీకరణ చేసుకున్న సందర్భం మనం చూసినాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ 49 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి మొన్న తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారు. ఎందుకంటే తెలంగాణకు ప్రత్యేక నిధులు ఇవ్వకపోగా బీహార్కు 59,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, ఆంధ్ర రాష్ట్రానికి 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీని గెలిపించి కేంద్రాన్ని పంపిస్తే భారతీయ జనతా పార్టీ తెలంగాణ గుండు సున్నా చేసిందనేది చాలా స్పష్టం. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. మూసీ సుందరీకరణ జరిగినట్లయితే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి లాభం జరుగుతుంది. కాబట్టి కిషన్ రెడ్డి గారు ఒక మాట, ఈటలాంధ్ర గారు ఒక మాట, అదేవిధంగా బండి సంజయ్ గారు ఒక మాట మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నప్పుడు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం కదలి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకుని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీద, భారతీయ జనతా పార్టీ మీద రైతులు కథం దొక్కి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీద తిరుగుబాటు చేసే సందర్భం ఆసన్నమైంది. కాబట్టి వారు అనవసరంగా రాతాంతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పడానికి నల్గొండ జిల్లా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా రంగారెడ్డి, హైదరాబాద్ ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దాన్ని రాతాంతం చేసే ప్రయత్నం, హైడ్రాకు మూసికి లింకు పెట్టి ప్రజల్లో గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా ప్రజల్ని గందరగోళం చేయడానికి, గురి చేయడానికి, అలాగే ప్రభుత్వంపై చెడ్డ పేరు తేవడానికి ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏకకాలంలో టార్గెట్ చేస్తున్నాయి. కానీ మూసీ ఒకవేళ అభివృద్ధి జరిగితే మాత్రం కాంగ్రెస్కు పేరు వస్తుంది. ఆ పేరు వల్ల ఈ రెండు పార్టీలు కూడా నష్టపోతాయి రాజకీయంగానే ఉద్దేశంతోనే దీన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ యొక్క ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ అందరినీ ఆదుకుంటూ, ఎవరైతే బాధితులను ఆదుకుంటూ కూడా అద్భుతంగా ప్రాజెక్టు తయారవుతుందని కూడా చరణ్ కౌశిక్ యాదవ్ కాంగ్రెస్ నేత స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కేరళ మసూన్తో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.